ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఓ కేంద్రముగా గల వృత్తానికి ఏ అనేది ఒక బాహ్య బిందువు అంట. డయాగ్రామ్ గీసుకుందామండి. ఇదిగోండి, ఇలా ఉంది. డయాగ్రామ్ నుంచి వచ్చేస్తుంది కాబట్టి మన ఆన్సరు ఇదిగోండి. ఓ కేంద్రముగా గల వృత్తం, ఇది ఓ. దీనికి ఏ అనేది బాహ్య బిందువు, ఇక్కడెక్కడో ఉందనుకుందాం ఏ. అయితే ఈ వృత్తానికి ఏపీ అండ్ ఏక్యూ అనేవి రెండు స్పర్శరేఖలట. ఇదిగోండి, ఏ నుంచి ఇక్కడికి ఒక స్పర్శరేఖ, అలాగే ఇక్కడి నుంచి ఇటు కూడా ఒక స్పర్శరేఖ. ఇదేమో పి, ఇదేమో క్యూ. అది రైట్. వాడు ఏమని ఇచ్చా అంటే యాంగిల్ పిఏక్యూ, ఇదిగోండి పిఏక్యూ, దాట్ ఈస్ 70 అంటే ఇది. అయితే నిన్ను అడిగింది ఏంటంటే వాడు చూడండి, సరే ఇది కూడా కలుపుదామండి. మనకి ఇది కూడా కలుపడమే కాదు, కనుక్కుందాం కూడా. ఇది 70 కదా, ఇది ఎంత ఉంది? రెండు కలిపి 180 ఉంటాయి, మనకు తెలుసు. ఈ చతుర్భుజం ఇది 90, 180, ఈ రెండు కలిపి 180 ఉండాలి. సో దిస్ ఇస్ 110. రైట్. అయితే వాడు అడిగింది ఏంటి? ఓపీక్యూ. ఇది ఓపీక్యూ అంటే ఈ యాంగిలు, అలాగే ఓక్యూపీ, ఎందుకండి ఓక్యూపీ ఈ యాంగిల్. ఈ రెండిటి మొత్తం ఎంత? వెరీ సింపుల్ అండి. ఇదిగో మళ్ళీ ఇది త్రిభుజం కదా, త్రిభుజంలో 110 అంటే ఈ రెండు కలిపి ఎంత ఉండాలి? 70 ఉండాలి. లేదు, ఈ 70 అన్నమాట ఇక్కడ. సో ఇది 110 కదా, ఇది ఒక త్రిభుజం. త్రిభుజంలో 3 కోణాలు మొత్తం ఎంత? 180. ఇది 110 కాబట్టి రెండు కలిపి ఎంత ఉండాలి? 70 ఉండాలి. సో ఓపీక్యూ అండ్ ఓక్యూపీ రెండు కలిపి ఎంత ఉండాలండి? 70 degrees ఉండాలి. దట్ ఈస్ యువర్ ఆన్సర్.